మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ చూస్తున్నాం. సో ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్, సైన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా మనము ఈ చాప్టర్ అనేది సెకండ్ ఇయర్లో చాప్టర్ అయినా కూడా ఐఐటిలో మీరు జాయిన్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫస్ట్ 1 వీక్ 10 డేస్లోనే ఈ చాప్టర్ చెప్తారు. అంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ ఈ కాన్సెప్ట్ కోసం ముఖ్యంగా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా వేరే కాన్సెప్ట్స్ కూడా ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తాం. బట్ మేజర్గా ఈ కాన్సెప్ట్ కోసమే యాక్చువల్గా ఈ చాప్టర్ ముందు చెప్పేది. సో ఇది చాలా ఫ్రీక్వెంట్గా వాడతాం, కానీ ఎవరు స్టార్టింగ్లో ఏ ఏ కాన్సెప్ట్ కోసం అయితే ఈ చాప్టర్ని ఫస్ట్ ఇయర్లో చెప్తున్నారో ఆ కాన్సెప్ట్ని ఎవ్వరు కూడా వాడట్లేదు. సెకండ్ ఇయర్లో చెప్పే టాపిక్ని ఫస్ట్ ఇయర్లో చెప్పడానికి ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఏ లక్ష్యంతో అయితే ఫస్ట్ ఇయర్లో చెప్తున్నారో స్టార్టింగ్లోనే ఆ లక్ష్యం చాలామంది 99% అసలు ఈ కాన్సెప్టే యూజ్ చేయట్లేదు, అంటే యూజ్ చేసుకోవట్లేదు, అంటే దీన్ని యూజ్ చేయాలని ఐడియా రావడం లేదు, ఎప్పుడు వాడాలో తెలియట్లేదు. సో చాలా చాలా ఇంపార్టెంట్, సరిగ్గా వినండి. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడైనా ఏ చాప్టర్లో అయినా రావచ్చు, సో యూజ్ చేసుకోవాలి అప్పుడు. సో ఒక క్వాడ్రాటిక్ సైన్ అంటే సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అది పాజిటివా నెగిటివా, ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది, ఒకవేళ పాజిటివ్ అయితే ఏ ఇంటర్వెల్ అవుతుంది, లేదంటే ఆల్వేస్ పాజిటివ్ అవుతుందా, లేదంటే నెవర్ పాజిటివ్ అవుతుందా, సో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది మనం ఇంతకుముందు చూసాం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అయితే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే మనం నేర్చుకున్నాం గ్రాఫ్ ఏమవుతుంది అప్వర్డ్ అని. గ్రాఫ్ ఏంటి అప్వర్డ్ అని. అదే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అప్వర్డ్ అని నేర్చుకున్నాం ఇంతకుముందు కాన్సెప్ట్లో. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే గ్రాఫ్ ఏంటి డౌన్వర్డ్ అని తెలుసుకున్నాం, అదొక పాయింట్ అయిపోయింది. ఇంకొక పాయింట్ తెలుసుకున్నాం మనం డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 డిస్టెంట్ పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ఇంకో పాయింట్ తెలుసుకున్నాం, డిస్క్రిమినెంట్ 0 అయితే ఆ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది అని తెలుసుకున్నాం. ఇంకో మూడో పాయింట్ తెలుసుకున్నాం, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఆ కర్వ్ అనేది ఆ పారాబోల్ అనేది ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వదు, ఇంటర్సెప్ట్ కూడా అవ్వదు అని తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మన రెండింటిని క్లబ్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ఏంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఏ అనేది పాజిటివ్ అన్నాం కాబట్టి గ్రాఫ్ అప్వర్డ్. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అన్నాం కాబట్టి నో రియల్ రూట్స్ అయితే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి అప్వర్డ్ ఉండాలి. ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వకూడదు, ఇంటర్సెక్ట్ అవ్వకూడదు, అంటే కంప్లీట్గా కర్వ్ ఎబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉండాలి, బిలో ఉండడానికి లేదు. సో బిలో నేను ఇలా గీస్తా, అప్వర్డ్ గీస్తాను, నో రియల్ రూట్స్ కదా, సో టచ్ అవ్వకుండా ఇంటర్సెక్ట్ అవ్వకుండా గీసేసాను, సో అయిపోయింది అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఎండ్లెస్, మీరు ఇంతవరకు ఇస్తే అక్కడికి ఆగిపోతుంది, అది వెళ్తానే ఉంటుంది. సో ఎక్కడో చోట పోయి ఏమవుతుంది ఇంటర్సెక్ట్ అవుతుంది, కానీ మనకి ఏంటి ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. కాబట్టి కంప్లీట్గా కర్వ్ ఏంటి ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉండాలి, కర్వ్ అనేది కంప్లీట్గా ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉండాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్, సో గ్రాఫ్ డౌన్వర్డ్. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి నో రియల్ రూట్స్ అంటే నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్, టచ్ అవ్వకూడదు ఇంటర్సెక్ట్ అవ్వకూడదు అంటే డౌన్వర్డ్ ఉంది. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వకూడదు అంటే కంప్లీట్గా బిలో ది ఎక్స్ యాక్సిస్ ఉండాలి, ఉండాలి. సో ఇప్పుడు ఈ రెండు కర్వ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ తెలుసుకుందాం. సో ఏ పాయింట్ ఇది, సో ఏ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ ఏంటి y ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏంటి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో ఇదేంటి y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో లేదు అంటే దీన్ని మనము f(x) కూడా అనొచ్చు. సో f(x) y ఈక్వల్ టు f(x). సో ఇదేంటి f(x). ఇప్పుడు ఈ గ్రాఫ్స్ని మరి సరిగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ f(x) ఏంటి కంప్లీట్గా ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్, అంటే ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంటే అంటే y వాల్యూ కదా, ఏంటి f(x) అంటే y ఈక్వల్ టు f(x). ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ పైన y వాల్యూస్ ఏంటి పాజిటివే కదా, ఎక్స్ యాక్సిస్ పైన y వాల్యూస్ ఏంటి పాజిటివ్, కంప్లీట్గా ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్, బిలో రానే రాదు. కాబట్టి f(x) ఏమవుతుంది
గ్రేటర్ దాన్ 0 ఎక్కడవుతుంది, ఏ వాల్యూస్కి అవుతుంది? ఇక్కడ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్, ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటే అవుతుంది, ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా, ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ ఇక్కడ చూశాను, సో వై వాల్యూ ఏంటి పాజిటివ్, ఇక్కడ చూశాను పాజిటివ్, సో ఈ లైన్ ఇదేంటి ఎక్స్ యాక్స్, ఈ లైన్ మీద మీరు ఎక్కడైనా ఎక్స్ వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అంటే ఎక్స్ వాల్యూ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకొని, రియల్ నెంబర్ తీసుకొని కరువులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ వై వాల్యూ ఇది వస్తుంది, నెక్స్ట్ ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ వై వాల్యూ వస్తుంది, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ అనుకోండి వై ఇది వస్తుంది, ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనుకోండి వై వాల్యూ వస్తుంది. ఎక్కడ చూసినా వై వాల్యూ ఎలా వచ్చింది, కంప్లీట్గా అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వచ్చింది, కంప్లీట్గా అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వచ్చింది, అంటే అది ఆల్వేస్ పాజిటివ్. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది. ఏ వాల్యూస్కి, ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా, ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నా కూడా ఎక్స్ వాల్యూ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, కంపల్సరీ పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే ఎంటైర్ గ్రాఫ్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎంటైర్ గ్రాఫ్ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ అనేది పాయింట్ అర్థమైంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ గ్రాఫ్లోకి వచ్చేసరికి ఏమైంది, ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నా కూడా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఆ వై వాల్యూ వస్తుంది. సో ఆ వై వాల్యూ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుంది. ఎందుకు నెగిటివ్ వచ్చింది, కరువు ఎలా ఉంది, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది, కరువు ఏముంది, బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది. సో బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఏంటి వై వాల్యూ ఏంటి, నెగిటివే కదా, అంటే మీరు ఎక్స్ వాల్యూ మీ ఇష్టం వచ్చిన వాల్యూ తీసుకొని ఈ వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే దాని రిలేటెడ్ వాల్యూ ఏమొస్తుంది, సో ఇది వస్తుంది. సో ఎక్కడ చూసినా కూడా ఏమొస్తుంది, కంప్లీట్గా బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి మీరు ఎక్స్ వాల్యూ ఏ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా ఈ పాయింట్ అనేది కరువు మీద పాయింట్ అనేది పైకి రాదు, కిందకి ఎక్స్ యాక్సిస్కి కిందే వస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్గా నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, లెస్ దాన్ 0 అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు మళ్ళొకసారి చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ 0 డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి అప్వర్డ్, డిస్క్రిమినెంట్ నెగిటివ్ కాబట్టి నో రియల్ రూట్స్. సో కంప్లీట్ గ్రాఫ్ ఏమొస్తుంది, అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది, కంప్లీట్లీ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్రెషన్, దీని ఏమంటాం ఎక్స్ప్రెషన్ అంటాం. ఎక్స్ప్రెషన్ అన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా ఒకటే. సో ఇదేంటి కంప్లీట్గా ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా పాజిటివ్ అని అర్థమైంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ నెగిటివ్, డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ ఏమైంది, కంప్లీట్గా నెగిటివ్ అయింది, కంప్లీట్గా నెగిటివ్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి రాస్తాను, సో రెండింటిని మిక్స్ చేసి రాస్తే రెండిట్లో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0. సో ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఒక ఫార్ములా లాగా డిరైవ్ చేస్తే, సో డిస్క్రిమినెంట్, ఇఫ్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఏమైంది, ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా పాజిటివే. అంటే డిస్క్రిమినెంట్ అయితే ఇక్కడ ఇందులో డిస్క్రిమినెంట్ నెగిటివ్, రెండిట్లో కామన్ పాయింట్ ఏంటి, డిస్క్రిమినెంట్ నెగిటివ్. ఇక్కడ ఏంటి మరి ఇంకా రెండో పాయింట్, ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా పాజిటివే. మరి ఇక్కడికి వస్తే ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా నెగిటివ్, సో కామన్గా రెండిట్లో చూసింది ఏంటంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్. మరి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఇది ఏ అంటే ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇదేంటి ఎక్స్ప్రెషన్. ఫస్ట్ దాంట్లో చూస్తే, ఫస్ట్ గ్రాఫ్లో చూస్తే బోత్ పాజిటివ్ అయినాయి, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివే, ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివే. అదే సెకండ్ దాంట్లో వస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్. ఇప్పుడు ఓవరాల్గా రెండు గ్రాఫ్స్ నుంచి మనకు కామన్ పాయింట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ అండ్ ax square plus bx plus c have same sign for all x belongs to R. అయితే రెండు పాజిటివ్ అవుతున్నాయి. ఈ రెండు గ్రాఫ్లో మనం చూస్తే అయితే ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు పాజిటివ్ అవుతున్నాయి. అదే సెకండ్ దాంట్లో వస్తే ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతున్నాయి, రెండు నెగిటివ్ అవుతున్నాయి. కాబట్టి మనము ఈ రెండింటిని క్లబ్ చేసి మనం ఒక పాయింట్ కన్క్లూడ్ చేయొచ్చు. ఎప్పుడంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ హ్యావ్ సేమ్ సైన్, ఈ రెండు హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని పాయింట్ మనం చెప్పచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే రెండు పాజిటివ్ అవుతాయి,
లేదంటే బోత్ నెగిటివ్ అవుతాయి. సో ఈ పాయింట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏంటి, డిస్క్రిమినేటివ్ నెగిటివ్ అయితే ఎక్స్ ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో చేసేటప్పుడు ఎక్కడన్నా మనకి ఇలా ఫేస్ అయింది అనుకోండి, డిస్క్రిమినెంట్ వచ్చేసింది నెగిటివ్ అని తెలిసింది, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని తెలిసిపోయింది, కనుక్కున్నాం. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని డిసైడ్ అవగానే మీ మైండ్లో ఏం ఫ్లాష్ లాగా రావాలి, ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ హ్యావ్ సేమ్ సైన్ అని మెరుపులాగా ఐడియా రావాలి. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఇచ్చిన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తారు మీరు. ఏదో సపోజ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. సపోజ్ ఈ ఈక్వేషన్ ఇది నేను ఇచ్చాను, దాని డిస్క్రిమినెంట్ కనుక్కున్నారు, అది నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ సేమ్ సైన్ ఉంటుందని మీకు మైండ్లో లైట్ లాగా వెలుగుతుంది, ఫ్లాష్ లాగా. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అనగానే సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ రెండు సేమ్ సైన్ అని తెలుసు. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముందో చూడండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది. మరి 1 అన్నది పాజిటివా నెగిటివా, 1 అన్నది పాజిటివా నెగిటివా అంటే పాజిటివ్. కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. సో దాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే, సో ఇది ఎందుకు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయింది కాబట్టి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉంది కాబట్టి మనకి రూల్ ప్రకారం ఏంటి, దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయింది కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఇంకా మనకి డీటెయిల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వస్తుంది. సో అది చూడాలి. అంటే మీరు డిస్క్రిమినెంట్ కనుక్కున్నారు, నెగిటివ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఆల్వేస్ పాజిటివా ఆల్వేస్ నెగిటివ్, అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అనగానే మీకు మైండ్లో ఏం ఐడియా వస్తుంది, ఈ రెండు సేమ్ సైన్ అని ఐడియా వస్తుంది. ఓకే, పక్కన పెట్టేసేయండి. ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి బోత్ హ్యావ్ సేమ్ సైన్ అని అర్థమైపోయింది. నేను అడుగుతుంది ఇప్పుడు బోత్ సేమ్ సైనా అని అడగట్లేదు. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దిస్ టు హ్యావ్ సేమ్ సైన్, ఓకే, అంతవరకు ప్రాబ్లం లేదు. నేనేం అడుగుతున్నాను అంటే, నాకు అదంతా వద్దు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయింది, నాకు ఇది ఏమవుతుందని అడుగుతున్నాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ డిస్క్రిమినెంట్ కనుక్కున్నారు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చేసింది. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అనగానే మీ మైండ్లో ఏమొస్తుంది, దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ అని వచ్చింది. నాకు అది వద్దు, నాకు కావాల్సింది ఇది ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏమవుతుందని అడిగా నేను. అప్పుడు మీరు ఏం చేస్తారు, బోత్ హ్యావ్ సేమ్ సైన్ అని తెలుసు కాబట్టి ఒక్కసారి ఇచ్చిన దాంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తారు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అని మీకు కనిపిస్తే అప్పుడు ఇది కూడా పాజిటివ్ అని చెప్పేస్తారు. ఎందుకు, బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే అప్పుడు ఇది కూడా నెగిటివ్ అని చెప్తారు. ఎందుకు, బోత్ హ్యావ్ సేమ్ సైన్ కాబట్టి. సో ఆఫ్ ది పాయింట్. సో మళ్ళొకసారి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒకటి డిస్క్రిమినెంట్ కనుక్కుంటారు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చేసింది, ఓకే, రాగానే మీ మైండ్లో దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ అనేది వస్తుంది. నేను అడుగుతుంది రెండు సేమ్ సైనా ఆపోజిట్ సైనా అడగట్లా. నేనేమడుగుతున్నానంటే నాకు ఇది ఒకటి దాని గురించి మాత్రమే కావాలి, ఇది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా. అప్పుడు మీకు ఏం తెలుసు, ఈ రెండు సేమ్ సైన్ తెలుసు కాబట్టి ఇది పాజిటివ్ నెగిటివ్ చెక్ చేస్తారు. అంటే ఇదేంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంటే కదా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇచ్చిన దాంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చెక్ చేస్తారు. అది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అని చెప్తారు, అది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అని చెప్తారు. ఎప్పుడు, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ వాల్యూ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఇది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివే అవుతుంది, ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అవుతుంది. ఎప్పుడు, వెన్ ప్రొవైడెడ్ డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చెప్తుంది, డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మాత్రమే. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి. ఎప్పుడు అవ్వాలి, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అలాగే ఇక్కడ డిస్క్రిమినెంట్ నెగిటివ్ కనుక్కున్నారు, మీకు వచ్చింది,
తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఐడెంటిఫై చేశారు, అది నెగిటివ్ అని తేలిపోయింది. కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా ఆల్వేస్ నెగిటివ్ ఎప్పుడు, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది నెగిటివ్ వస్తుంది. సి పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఇది పాజిటివ్ అయితే అది పాజిటివ్, నెగిటివ్ అయితే అది నెగిటివ్, అంతే. ఇప్పుడు దీన్ని రివర్స్ కూడా వాడవచ్చు. ఇప్పుడు మనం 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ రెండు సేమ్ సైన్ అని తేలిపోయింది, అప్పుడు ఏం చెప్తారు, డిస్క్రిమినెంట్ ఏం చెప్తారు, నెగిటివ్ అని చెప్తారు. సో రివర్స్ అట్లా కూడా వాడడం అలవాటు చేసుకోవాలి. డిస్క్రిమినెంట్ నెగిటివ్ అనగానే ఈ రెండు సేమ్ సైన్ అని చెప్పేశారు. అలాగే దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్న, దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్న, అప్పుడు ఏం చెప్పాలి, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని చెప్పాలి. అంటే ఇందులో 3 థింగ్స్ ఉన్నాయి. ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి డిస్క్రిమినెంట్, ఒకటేమో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఇంకోటి ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మనం ఒక టేబుల్ లాగా చూస్తే డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది, డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చింది. తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ అని తేలిపోయింది, అప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివ్ అని చెప్పేయచ్చు. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అని తేలిపోయింది, అప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్. సో ఇప్పుడు మనము ఇందులో ఈ రెండు చూడండి, డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అనగానే ఇది చెప్పేసాం, అంటే మూడోది చెప్పేసాం. అంటే రెండు తెలిస్తే ఆటోమేటిక్గా మూడోది చెప్పచ్చు. అంటే ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అయితే ఇది పాజిటివ్ అని చెప్పాం. అట్లాగే కాదు, ఎలా ఏ రెండు తెలిసినా మూడోది చెప్పేయచ్చు. పాయింట్స్ అది అబ్జర్వ్ చేయండి. ఏ రెండు తెలిసిన అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అనగానే మీరు ఏం చెప్పారు, ఇది పాజిటివ్ అని చెప్పారు. అలాగే డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అనగానే ఎక్స్ప్రెషన్ ఏం చెప్పారు, నెగిటివ్ అని చెప్పారు. అంటే నేను ఈ రెండు చెప్తే మూడోది మీరు అది చెప్పేశారు. ఎందుకు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ రెండు సేమ్ సైన్ కదా, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎక్స్ప్రెషన్ రెండు సేమ్ సైన్ కాబట్టి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని నేను ఆల్రెడీ చెప్పేశాను. అలాగే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా నెగిటివ్ అని చెప్పేశాను. కాబట్టి మీకేం తెలుసు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ రెండు సేమ్ సైన్ కాబట్టి ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అని చెప్పారు. అంటే నేను ఈ రెండింటి గురించి చెప్తే ఇది మూడోది మీరు చెప్పారు. అయితే నేను ఏ రెండు చెప్పినా మీరు మూడోది చెప్పొచ్చు. సపోజ్ నేను ఈ రెండు చెప్పాను అనుకోండి ఆల్వేస్, అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్, ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అనగానే అప్పుడు ఏం చెప్తారు మీరు, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని చెప్పేస్తారు. ఒకవేళ అలా కాకుండా నేను డిస్క్రిమినెంట్ నెగిటివ్, సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని చెప్పాను, సో ఇది చెప్పాను డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని చెప్పాను, అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ నెగిటివ్ అని చెప్పాను, అప్పుడు మూడోది మీరు ఏం చెప్తారు, ఏ అనేది ఏం చెప్తారు, నెగిటివ్ అని చెప్తారు. అంటే ఈ మూడు ఈ లైన్ ఆర్జెంటా లైన్లో ఏమన్నా రెండు చెప్తే థర్డ్ వన్ మీరు చెప్పేయచ్చు, థర్డ్ వన్ మీరు చెప్పేయచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ రెండు చెప్పేసాను అనుకోండి, అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అనగానే ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అని చెప్తారు. అలా కాకుండా నేను సో ఇది చెప్పాను, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అని చెప్పాను, ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అని చెప్పాను, అప్పుడు ఏంటి మూడోది ఏం చెప్తారు, ఏ అనేది పాజిటివ్ అని చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటే ఒక పాయింట్, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సేమ్ సేమ్, దాన్ని ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోండి అవసరాన్ని బట్టి. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ ఏమవుతాయి, రియల్ అండ్ ఈక్వల్. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే పారాబోల్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ని రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్, అప్పుడు పారాబోల్ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అని తెలిసింది కాబట్టి ఏమవుతుంది, టచ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది, అప్వర్డ్ వస్తుంది. అదే డిస్క్రిమినెంట్ 0 కాబట్టి ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అని తెలిసింది కాబట్టి గ్రాఫ్ ఏమవుతుంది, డౌన్వర్డ్ అవుతుంది. గ్రాఫ్ ఏమవుతుంది, డౌన్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లోంచి మనం కామన్గా చూస్తే ఇప్పుడు చూడండి, ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి అప్వర్డ్, డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 కాబట్టి టచ్ అవుతుంది. ఇప్పుడు కర్వ్ చూస్తే ఇది y ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందా, నెగిటివ్ అవుతుందా, 0 అవుతుందా? ఈ గ్రాఫ్ ఎక్కడన్నా బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉందా,
బిలో ది ఎక్స్ యాక్సిస్ ఉంటేనే కదా మీకు వై వాల్యూ నెగిటివ్ అయ్యేది. కాబట్టి బిలో ది ఎక్స్ యాక్సిస్ లేదు కాబట్టి ఇది నెగిటివ్ ఎప్పటికీ అవ్వదు. మరి పాజిటివ్ అవుతుందా? ఓకే, ఎబో ది ఎక్స్ యాక్సిస్ కాబట్టి పాజిటివ్ అవుతుంది, జీరో కూడా అవుతుంది. ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ ఏమవుతుంది? టచ్ అయింది. ఇక్కడ వై వాల్యూ ఏంటి? జీరో. ఎక్స్ యాక్సిస్ టచ్ అయింది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఏంటి? వై వాల్యూ జీరో. అంటే ఎక్కడైతే టచ్ అయిందో ఈ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ జీరో తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ టచ్ అయింది కాబట్టి వై వాల్యూ జీరో. ఇక్కడ వై వాల్యూ జీరో అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఈ పాయింట్ తప్పించి ఇంకెక్కడ చూసినా, ఈ పాయింట్ చూసి ఇంకెక్కడ చూసినా కర్వ్ ఎలా ఉంది? కంప్లీట్గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది. అంటే ఆ పాయింట్ తప్పించి రిమైనింగ్ ఆల్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో ఓవరాల్గా మనం చెప్పాలంటే సో ఎక్స్ప్రెషన్ ఏమైంది ఇక్కడ? ఎక్స్ప్రెషన్ అంటే గ్రాఫికల్గా మనం గ్రాఫ్ గీసాం. ఏంటి? డిస్క్రిమినెంట్ జీరో కాబట్టి ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి అప్వర్డ్ ఉండాలి. గ్రాఫ్ గీసిన తర్వాత ఈ గ్రాఫ్ని ఐడెంటిఫై చేస్తే ఇది ఏమైంది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి పాజిటివ్ అవ్వచ్చు, లేదంటే జీరో కూడా ఉండొచ్చు. కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఐదర్ పాజిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మరి ఓన్లీ పాజిటివ్ ఎక్కడ అవుతుంది? ఈ యొక్క పాయింట్ దగ్గర తప్పించి. సో ఇక్కడ ఇది ఎప్పుడు? వెట్టెక్స్ దగ్గర. ఇది ఎక్కడ? వెట్టెక్స్ దగ్గర. అంటే వెట్టెక్స్ దగ్గర తప్పించి అప్పుడు అంటే వెట్టెక్స్ ఏంటి ఇక్కడ? మైనస్ బి బై టూ ఏ తెలుసు కదా మీకు. మైనస్ బి బై టూ ఏ 4ac మైనస్ బి స్క్వేర్ బై 4a. సో ఎక్స్ వాల్యూ ఈ వాల్యూ దగ్గర తప్పించి ఎక్స్ వాల్యూ మైనస్ బి బై టూ ఏ రాస్తే, ఇందులో ఎక్స్ ప్లేస్ లో మైనస్ బి బై టూ ఏ రాస్తే అప్పుడు ఇది ఏమొస్తుంది? జీరో అవుతుంది. ఎక్స్ ప్లేస్ లో మైనస్ బి బై టూ ఏ రాస్తే వై వాల్యూ ఏమొస్తుంది? జీరో వస్తుంది. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆ ఒక్క పాయింట్ దగ్గర తప్పించి ఈ యొక్క పాయింట్ దగ్గర అంటే ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అదర్ దాన్ మైనస్ ఆ వెట్టెక్స్ ఏంటి? మైనస్ బి బై టూ ఏ. అంటే ఈ పాయింట్ దగ్గర తప్పించి ఇంక రిమైనింగ్ గ్రాఫ్ ఎలా ఉంది? కంప్లీట్గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది. కంప్లీట్గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది. కంప్లీట్గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కంప్లీట్గా అబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే ఎక్సెప్ట్ రూట్ దగ్గర ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓవరాల్గా మొత్తం చెప్పాలంటే ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే నేను కంప్లీట్గా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాను అనుకోండి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఇది ఏమవుతుంది? గ్రాఫ్ చూడండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో. వెట్టెక్స్ దగ్గర తప్పించి ఇంకా రిమైనింగ్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది? కంప్లీట్గా పాజిటివ్ అవుతుంది. ఇక్కడ అదే మాట్లాడుతుంది. సో మన ఈ గ్రాఫ్ ఏ పాజిటివ్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ పాజిటివ్ for all real numbers except vertex. So what is the vertex? Here x value minus b by 2a. Next ఇప్పుడు ఇది ఫోర్త్ పాయింట్ చూస్తే ఇక్కడ కూడా డిస్క్రిమినెంట్ జీరో కాబట్టి ఏమవుతుంది? టచ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు గ్రాఫ్ చూస్తే ఎలా ఉంది? సో ఇవన్నీ డాటెడ్ పాయింట్స్ అన్ని బిలో ద ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏంటి? నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? జీరో. ఇక్కడ టచ్ అయింది కదా, ఇక్కడ ఏంటి? జీరో. అంటే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? నెగిటివ్ అన్న అవ్వచ్చు, లేదంటే జీరో అయినా అవ్వచ్చు. నెగిటివ్ అయినా అవ్వచ్చు, లేదంటే జీరో అయినా అవ్వచ్చు. కాబట్టి నెగిటివ్ అవ్వచ్చు ఆర్ జీరో అవ్వచ్చు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అంటే డిస్క్రిమినెంట్ జీరో కాబట్టి టచ్ అయింది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి డౌన్వర్డ్. ఇప్పుడు కర్వ్ చూస్తే ఏమైంది? ఎక్స్ యాక్సిస్ కి టచ్ అవ్వచ్చు, లేదంటే బిలో ఉండొచ్చు. టచ్ అయితేనేమో జీరో అవుతుంది, రిమైనింగ్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అదే వెట్టెక్స్ దగ్గర తప్పించి వెట్టెక్స్ దగ్గర వదిలేస్తే ఈ పాయింట్ దగ్గర తప్పించి రిమైనింగ్ పాయింట్స్ దగ్గర ఏమవుతుంది? సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏమవుతుంది? లెస్ దాన్ జీరో అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ వెట్టెక్స్. సో మైనస్ బి బై టూ ఏ తప్పించి రిమైనింగ్ అంతా కూడా అదేమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు
ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి మనం డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అని డిసైడ్ అవ్వగానే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా మనం ఏం చెప్తాం, ఆల్వేస్ పాజిటివ్ అని చెప్తాం. ఒకవేళ ఇది నెగిటివ్ అని డిసైడ్ అయితే అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏమొస్తుంది, ఆల్వేస్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏమవుతుంది, నెగిటివ్ అని డిసైడ్ చేస్తాం. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్లో మనం చూస్తుంది ఏంటంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే, ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని చెప్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అదే ఏ లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇవి చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఇప్పుడు ఇది ఏంటి, ఫ్రమ్ 1 ఇది 3-4 పాయింట్స్ కదా, ఇంతకుముందు ఇది 1-2 పాయింట్స్ నుంచి వచ్చింది. 1 నుంచి, ఇది 2 నుంచి, ఇది 3 నుంచి, ఇది 4. ఇప్పుడు ఒక డిస్కస్ చేసిన ఆల్ 4 పాయింట్స్ ని క్లబ్ చేస్తే, ఏంటంటే ఫస్ట్ 2 పాయింట్స్ లో డిస్క్రిమినెంట్ ఏంటి, నెగిటివ్. నెక్స్ట్ 2 పాయింట్స్ లో డిస్క్రిమినెంట్ ఏంటి, 0. రెండింటిని క్లబ్ చేస్తే అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ కానీ ఆర్ 0 గాని అయితే, డిస్క్రిమినెంట్ నెగిటివ్ కానీ 0 గాని అయితే అప్పుడు ఏం చెప్తాం, ఏ అనేది పాజిటివ్ అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏం చెప్తాం అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. సో అలాగే ఏ లెస్ దాన్ 0 అయితే రెండింటిని క్లబ్ చేస్తే, సో అప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏం చెప్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. ఒకవేళ అంటే డిస్క్రిమినెంట్ ఏం చెప్తున్నాను, సో డిస్క్రిమినెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అని అడిగాను. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే చెప్పాను. అలా కాకుండా ఈ 2 పాయింట్స్ తెలిస్తే మనం ఏం చెప్పచ్చు అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే మనం ఇది చెప్తారు. ఇప్పుడు రివర్స్ చెప్పాం కదా, ఈ 2 తెలుసు. అప్పుడు డిస్క్రిమినెంట్ గురించి చెప్పండి ఏం చెప్తారు, లెస్ దాన్ 0 అని చెప్తారు. అలాగే నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ తెలుసు, డిస్క్రిమినెంట్ గురించి అడిగితే ఏం చెప్తారు, లెస్ దాన్ 0 అని చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇది తెలుసు, ఇది 2 తెలుసు. సో కాబట్టి అప్పుడు డిస్క్రిమినెంట్ అడిగితే ఏం చెప్తారు, 0 అని చెప్తారు. అలాగే నెక్స్ట్ ఇది 2 ఇచ్చాడు, సో అప్పుడు డిస్క్రిమినెంట్ అడిగితే ఏం చెప్తారు, లెస్ దాన్ 0 చెప్తారు. అలాగే ఇప్పుడు ఇది ఏ పాజిటివ్, ఇది తెలుసు. అప్పుడు డిస్క్రిమినెంట్ గురించి అడిగితే ఏం చెప్తారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్తారు. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ సేమ్ ఉంది కదా, ఏ సేమ్ వచ్చింది కదా, మరి ఇక్కడేమో డిస్క్రిమినెంట్ 0, ఇక్కడేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇది కూడా ఇందులో వచ్చేసింది. సో రెండిట్లో కామన్ ఉన్నా కూడా సో దీనికి ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే ఈ ఇందులో ఉన్న పాయింట్ అందులో కవర్ అయిపోయింది. అంటే ఈక్వల్ టు 0 అనేది ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ వచ్చేసింది, కవర్ అయిపోయింది, ఇంకా ఎక్స్ట్రా. కాబట్టి దీనికి ప్రయారిటీ ఇస్తారు. కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో పెద్దగా ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. సో కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. సో ప్రాబ్లమ్స్ వేసేటప్పుడు మీకు అది క్లారిఫై అవుతుంది. సో మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ 2 పాయింట్స్ నుంచి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేమ్ సైన్. అదే ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేమ్ అయితే డిస్క్రిమినెంట్ నెగిటివ్. అలాగే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో 0 ఎప్పుడు అవుతుందంటే ఓన్లీ వెర్టెక్స్ దగ్గర అవుతుంది, అదర్ దాన్ వెర్టెక్స్ ఏమవుతుంది, అది పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు 3-4 పాయింట్స్ 1, 2, 3, 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే ఎక్స్ యాక్సిస్ ని ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది 2 పాయింట్స్ దగ్గర. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అప్వర్డ్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, అప్వర్డ్ ఉండాలి, కాబట్టి గ్రాఫ్ ఇలా వస్తుంది. అదే డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉండి అంటే పాజిటివ్ ఉంది కాబట్టి ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి డౌన్వర్డ్ అవుతుంది. సో డౌన్వర్డ్ ఉండాలి, నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అవ్వాలి, గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, ఎబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉన్నదంతా పాజిటివ్. సో ఇది కంప్లీట్గా పాజిటివా కంప్లీట్గా నెగిటివ్ అని చెప్పలేము, ఎందుకంటే గ్రాఫ్ అనేది ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉంది, బిలో ది ఎక్స్ యాక్సిస్ కూడా ఉంది. సో ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి పాజిటివ్, సో కిందనేమో ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి నెగిటివ్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమో పాజిటివ్ అయితే ఇక్కడ ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి నెగిటివ్. సో ఈ ఏరియాలో నెగిటివ్ కదా ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏరియాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి నెగిటివ్. ఇంకా రిమైనింగ్ ఏరియా అంతా ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇదేంటి పాజిటివ్, ఇదంతా ఏంటి పాజిటివ్. సో ఎబోవ్ ది ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు పాజిటివ్. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి పాజిటివ్.
నెక్స్ట్ కింద ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి నెగిటివ్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంత ముందులాగా కంప్లీట్గా పాజిటివ్ అవ్వట్లేదు, కంప్లీట్గా నెగిటివ్ అవ్వట్లేదు. సో సమ్ పోర్షన్ పాజిటివ్ అవుతుంది, సమ్ పోర్షన్ నెగిటివ్ అవుతుంది. సరే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది చూస్తే ఇవి రూట్స్ ఆల్ఫా అండ్ బీటా. సో ఆల్ఫా బీటా మధ్యలో ఏ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ ఏమైంది నెగిటివ్ అయింది. అంటే రూట్స్ మధ్యలో ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఏమైంది పాజిటివ్ అయింది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివే అయింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా చూస్తే సో ఆల్ఫా బీటా మధ్యలో చూస్తే సో ఇక్కడ ఏ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఏంటి ఆల్ఫా బీటా మధ్యలో పాజిటివ్. ఆల్ఫా బీటా మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి అబోవ్ ద ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఆల్ రూట్స్ బిట్వీన్ రూట్స్ మధ్యలో ఏంటి ఇది ఏ నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది పాజిటివ్ అయింది. ఇంకా రిమైనింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఏమైంది ఏ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అయింది. అంటే ఇక్కడ చూసినా ఈ రెండిట్లో ఎక్కడ చూసినా అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఏమైందంటే ఎక్స్ప్రెషను ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు కూడా పాజిటివే అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్. అంటే అవుట్ సైడ్ ఆఫ్ రూట్స్ అంటే ఇదే కదా రూట్స్ అవుట్ సైడ్ ఇది. సో ఇక్కడ చూస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి పాజిటివే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా పాజిటివే. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ సేమ్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ ఇది. సో ఇక్కడ ఏంటి ఏ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ కూడా ఏంటి నెగిటివ్. సో ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్. ఫస్ట్ దాంట్లో సేమ్ సైనే ఏంటి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు కూడా ఏంటి సేమ్ సైన్. సెకండ్ దాంట్లో కూడా డిస్క్రిమినెంట్ 0 అయితే రెండు సేమ్ సైన్ ఎక్సెప్ట్ వెర్టెక్స్ దగ్గర తప్పించి. ఇక్కడ కూడా సేమ్ సైన్ ఎప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్. అంటే ఓవరాల్ చూస్తే ఆపోజిట్ సైన్ ఒకే ఒక దగ్గర అవుతుంది. ఎక్కడవుతుంది అన్ని ఆల్ 6ని క్లబ్ చేస్తే ఫస్ట్ రెండిట్లో ఆపోజిట్ సైన్ లేదు. ఎక్స్ప్రెషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఫస్ట్ రెండిట్లో ఎక్స్ చూడండి ఒకసారి ఫస్ట్ రెండిట్లో ఆపోజిట్ సైన్ ఉన్నాయా లేవు. సో ఎక్స్ప్రెషన్ పాజిటివే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివే. ఇక్కడ కూడా అంతే ఆపోజిట్ ఎక్కడా లేవు. సో నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే రెండు సేమ్ సైన్ అయితే వెర్టెక్స్ దగ్గర 0 అయింది. సో ఇక్కడ మాత్రమే అంటే రియల్ రూట్స్ ఉన్నప్పుడు ఆ రియల్ రూట్స్ మధ్యలో మాత్రమే ఈ రెండు ఆపోజిట్ సైన్ ఉంటాయి. అంటే డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే రియల్ రూట్స్ ఉంటాయి. అప్పుడు ఆ ఎక్స్ బిలాంగ్స్ టు రూట్స్ మధ్యలో అంటే ఆ రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామ బీటా అయితే అప్పుడు ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆపోజిట్ సైన్ హ్యావ్ ఆపోజిట్ సైన్. సో ఆపోజిట్ సైన్ ఉంటుంది. సో ఆపోజిట్ సైన్ అంటే ఓవరాల్గా అన్ని 6 అబ్జర్వ్ చేస్తే ఓన్లీ రూట్స్ మధ్యలో మాత్రమే బిట్వీన్ రూట్స్ మాత్రమే expression and x square coefficient have opposite sign and all remaining cases both have same sign. సో ఇప్పుడు ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అంటే రూట్స్ మధ్యలో ఆపోజిట్ సైన్. మరి సేమ్ సైన్ ఎప్పుడు అవుతుంది అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్. అంటే ఆల్ఫాకి లెఫ్ట్ సైడ్ బీటాకి రైట్ సైడ్. ఏ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఏమైంది నెగిటివ్ అయింది. అలాగే ఇక్కడ కూడా అంతే ఆల్ఫాకి లెఫ్ట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది రూట్స్ బీటాకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇక్కడ ఏంటి ఏ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఏమైంది పాజిటివ్ అయింది. అదే రూట్స్ మధ్యలో అయితే ఆల్ఫా బీటా మధ్యలో ఇది పాజిటివ్ అయితే ఇది ఏంటి నెగిటివ్ ఆపోజిట్ సైడ్. అలా ఇక్కడ కూడా అంతే రూట్స్ మధ్యలో ఏ నెగిటివ్ అయితే సో ఇదేంటి ఆపోజిట్ కాబట్టి ఏంటి పాజిటివ్. సో ఇప్పుడు ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు వినండి కానీ పర్ఫెక్షన్ రావాలి. సో ఇదే యాక్చువల్గా మేజర్గా మనం చాలా టాపిక్స్లో ఇచ్చేస్తాం. సో ఎక్కడ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా ప్రాబ్లమ్స్ వేసినప్పుడు మీకు క్లారిఫై అవుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు.